మరి ఈ 3 నెలల్లో వాళ్ళ ఏదైతే కొడాలి నాని మొత్తం ఆరోగ్యం అంతా సరి చేసుకొని గుడివాడ గడ్డ మీద అడుగు పెడతాడు, దమ్ముంటే ఆపండి అంటూ ఛాలెంజ్లు చేసిన పేరు నాని గత 4 రోజుల నుంచి పరారీలో ఉన్నాడు. అతని మీద అయితే కనుక ఏదైతే అతను ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడో ఆ బెయిల్ తిరస్కరించగానే పరారీలో ఉన్నాడు. ఎలా చూడాలంటారు మరి? ఏమంటే ఆంధ్రప్రదేశ్లో ఉండే అర్హత లేదు వాళ్ళకి. ఎందుకంటే వాళ్ళు అధికారాలు అడ్డం పెట్టుకొని ఇష్టాచారాలు దాచుకొని ఆ డబ్బులు చూసి ఎర్రవీగుతూ వాళ్ళ జగన్మోహన్ రెడ్డిని చూసుకొని 30 ఏళ్ళు 25 ఏళ్ళు ఉంటాడని ఎర్రవీగి ఇష్టాచారంగా మాట్లాడి ఎవరిని ఏం మాట్లాడాలో తెలియక వాళ్ళకి రాష్ట్రం వదిలిపెట్టి ఇంక వెళ్ళిపోతారు ఎక్కడికైనా. అసలు ఈ 5 ఏళ్ళు కనపడరు. పిచ్చి కోదలు ఇక్కడ ఉన్న కాడి నుంచి రాష్ట్రంలో ఉన్న కాడి నుంచి జగన్మోహన్ రెడ్డి ఏమో ఒప్పుకోడు. ఏరా నాయన మీరేంద్ర బెలకున్నారు వాళ్ళని తిట్టి వీళ్ళని తిట్టి అని తిట్టిన కాడి నుంచి వాళ్ళకి ముడ్డి కిందకి నీళ్ళు వస్తున్నాయి, తడి వస్తుంది. ఎవరికైతే ముడ్డి కింద తడి వస్తే వాడికే తడి. అది ఇంక నుంచి అయినా వైసీపీ నాయకులారా కళ్ళు తెలుసుకోండి. మీ జగన్మోహన్ రెడ్డి ఏదో చెప్పాడని చెప్పి మీరు పిచ్చి కోతలు కూర్చి మీ భార్య పిల్లలకి దూరమై జైళ్ళల్లో చెప్పకూడదు తినకుండా దయచేసి మీ పనులు మీరు చేసుకొని ఏదైనా మంచి పనులు చేయాలంటే ఇంక నుంచైనా మీ నియోజకవర్గాల్లో ఓడిపోయిన నియోజకవర్గాల్లో ఉండి ఒక సేవా కార్యక్రమాలుగా చేసి మళ్ళీ 5 ఏళ్ళ తర్వాత ఎలక్షన్కి వచ్చి 4 ఓట్లు అడిగితే ఏమన్నా కనికరిస్తారేమో. కానీ ఇంకనైనా మారండి. పిచ్చి కోతలు కూర్చి మీరు ఇంకనైనా మీ జగన్మోహన్ రెడ్డిని నాటకాలు చేసినట్టు మీరు చేయగాక. ఆయన ఏ చేసినా కానీ ఆయన లక్షల కోట్లు సంపాదించుకున్నాడు వాళ్ళ నాన్న అడ్డం పెట్టుకొని. మీరెందుకు ఆయన చూసి పులిని చూసి పిల్లు అత పెట్టుకున్నట్టు ఉంటుంది. మీరు జగన్మోహన్ రెడ్డి చూసి మాకైనా మాట్లాడితే ఎందువల్ల అంటారు? ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం ఎందుకు? ఈ పరారీలో ఉండటం ఎందుకు? ఇప్పటికీ ఒక పక్కన పేరు నాని పరారీలో ఉండగానే మరో పక్కన చూస్తే కనుక అంబటి రాంబాబు రెచ్చగొట్టే వ్యాఖ్యలు ఎలా చూడాలి మరి ఇదంతా? ఏమయ్యా అంబటి రాంబాబు, ఇంకనైనా బుద్ధి తెచ్చుకొని మారవా. ఇంకెందుకు నీకు పిచ్చి మాటలు మాట్లాడతావు? నిన్ను ఓడిపోయి పక్కన కూర్చోబెట్టారు. ఇంకా కృష్ణారామ అని చెప్పి ఇంట్లో శుభ్రంగా మనవాళ్ళతోనో మనవరాలతోనో ఆడుకోక నువ్వు జగన్మోహన్ రెడ్డిని జీవితంలో జగన్మోహన్ రెడ్డి అనేవాడు సీఎం అవటం కల, నువ్వు ఎమ్మెల్యే అవటం కల. ఇంకనైనా కానీ బుద్ధిగా బతికితే నోరు దూల తగ్గించుకొని ఇంకనైనా పద్ధతిగా మాట్లాడి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించు, తప్పులేదు. జనాలకి ప్రజలకి న్యాయం చేసేలాగా మాట్లాడండి. ప్రతిపక్షం అంటేనే అసలు పనిచేసే నాయకుడని అర్థం. వాస్తవం చెప్పాలంటే అధికార పక్షాన్ని నిద్రపోయేవాడిని మేలుకోవడం అంటే ఏంది? ప్రతిపక్ష నాయకుడే ఒక సైనికుల్లాగా పోరాడాలి. అలా జనం కోసం ప్రజల కోసం పోరాడితే మీకు మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ మీ జగన్మోహన్ రెడ్డిని చూసి వాళ్ళని చూసి ఏదో మాట్లాడి మనకు పదవులు వస్తారని ఇంకా పదవులు రావడానికి మీ కళ. నువ్వు అసలు ఎమ్మెల్యేగా గెలవలేవు. ఇంకా నీకు సీటు కూడా ఇవ్వడు ఆయన. నువ్వు తిడితే సీటు ఇస్తాడేమో అనుకుంటామేమో. ఇంక నుంచైనా బుద్ధిగా మాట్లాడి ప్రజల్లో తిరిగి మంచితనాన్ని సంపాదించుకోండి. ఇంకనైనా చేయగలరంటారు ఆ పని అసలు వాళ్ళు? ఏమండి వాళ్ళ నాయకుడికి సంస్కారం లేని నాయకుడి దగ్గర పనిచేస్తున్నారు వాళ్ళు. వీళ్ళకైనా సరే ఇప్పుడు ఆయనకి లేదనుకోండి, ఆయన మేరుబంధం కోసం ఏదేదో చెబుతాడు, తిట్టిస్తాడు, కొట్టిస్తాడు, ఏదైనా చెప్తాడు. ఆయన పాము ఏం చేస్తుంది? పిల్లల్ని కానీ తన పిల్లల్ని తనే కొరికేసి చంపేస్తుంది. అట్టాంటోడు జగన్మోహన్ రెడ్డి. ఇంకనైనా మీరు కళ్ళు తెరుచుకోండి. వైసీపీ నాయకులారా, ఓడిపోయినా సరే మీకు శాతమైన మరుకు సహాయం చేయండి ప్రజలకి. అంతేగాని కూటమి ప్రభుత్వానికి చేసే వాళ్ళని నిందలేసి అది అని చెప్పి ఉన్న మంచి పేరు కూడా చెడగొట్టుకోవద్దని దయచేసి నేను చెప్తున్నాం. మనవి ఎందుకని వీళ్ళు పదే ఈ రెచ్చగొట్టే వ్యాఖ్యలు కానీ వైసీపీ నాయకులు లేదంటే కనుక బాబు షూరిటీ మోసం గ్యారంటీ అని ఇలా రెచ్చగొట్టే వ్యాఖ్యలు అబద్ధ ప్రచారాలు ఎందుకు చేస్తున్నారు అనుకోవాలంటారు? ఏది మోసం అండి? 3000 పింఛన్ 4000 ఇవ్వటం మోసమా? వికలాంగులకి 3000 పింఛన్ 6000 ఇవ్వటం మోసమా? ఏది మోసం? వికలాంగుల పెన్షనే తీసేస్తున్నాడు, అది మోసం కాదా అంటున్నారు కదా. ఏమండి మొన్న చూపించారుగా టీవీలో, చేతులు కట్టుకున్నాడు ఒకసారి చూపించాడు, ఎగురేటప్పుడు ఒకరు చెప్పాడు. అలాంటి వాళ్ళ కోసం పింఛన్లు ఆపిన మాట వాస్తవమే. అంటే వెరిఫికేషన్ చేసి దయచేసి అధికారులు చంద్రబాబు నాయుడు మీద ప్రభుత్వం మీద నిందయకుండా పక్కాగా ప్రూఫ్లు తీసి ఎవరు వికలాంగులా ఎవరు పింఛన్దారులు అని చెప్పి పక్కాగా ప్రూఫ్లు తీసేయండి. దయచేసి ఎవరు పడితే వాళ్ళకి తీసేసి ప్రభుత్వం మీద చెడ్డ పేరు దుద్దగాకుండా అధికారులకి ఒకటే చెప్తున్నాం మేము. ఎందువల్ల అంటారు? ఇది తొందరపాటు చర్య కాదంటారా? మరి వికలాంగుల పెన్షన్ల వెరిఫికేషన్ల పేరుతో ఆపేసి వాళ్ళ పొట్టగొడుతున్నాడు చంద్రబాబు నాయుడు అంటూ మరి వైసీపీ నాయకులందరూ అదే చెప్తున్నారు కదా. అంటే ప్రజలు ఎవరు చేయట్లా. ఎక్కడైతే ఈ పింఛన్లు తీసుకునే వాళ్ళు కూడా వైసీపీ కార్యకర్తలు
చెయ్యి ఇరిగింది కాలు ఇరిగిందని చెప్పి దొంగ చట్టపేటలు తీసుకొని ఇష్టాచారంగా ప్రభుత్వాన్ని కూని చేస్తున్నారని చెప్పి చర్య తీసుకుంటున్నారు. అంతేగాని ప్రజల కోసం కాదు, వీళ్ళు వాళ్ళ కపట నాటకాల కోసం బయట పెట్టడానికి చేస్తున్నారు. కానీ ఎవరు పింఛన్ తీసి ఎవరు పొట్టగొట్టే చరిత్ర చంద్రబాబు నాయుడుది కాదు, లోకేష్ది కాదు, పవన్ కళ్యాణ్ది కాదు, నరేంద్ర మోడీ కాదు. మంచి పరిపాలన అందించడానికే వాళ్ళు ఈ ముగ్గురు కూడా తపన పడుతున్నారు రాష్ట్రానికి. హిందువులంతా ఎంతో భక్తి శ్రద్ధలతోటి చేసుకునే వినాయక చవితి పండుగని మరి గత 5 సంవత్సరాలు కానీ ఇప్పటివరకు వైసీపీ పార్టీ పెట్టిన తర్వాత ఎప్పుడు వినాయకుడు పందిరి దగ్గరకు కూడా రాని జగన్మోహన్ రెడ్డి అకస్మాత్తుగా వాళ్ళ పార్టీ కార్యాలయంలో వినాయక చవితి చేయటాన్ని అసలు ఎలా చూడాలంటారు? ముందుగా అందరికీ నమస్కారాలు, వినాయక చవితి శుభాకాంక్షలు. ఏమయ్యా జగన్మోహన్ రెడ్డి, నువ్వు హిందూ అని చెప్పి చెప్పుకోవడానికి కూడా నీ ఏషాలు కూడా ఏషాలు వేస్తున్నావు. ఆ ఏషాలు వేసేదన్నా ఆ కాజేపైన శుభ్రంగా భక్తిగా ప్రవర్తిస్తే బాగుంటుంది. నువ్వు తీర్థం పెట్టకుండానే తీర్థం తీసుకున్నట్టు, లోట్లు వేసుకున్నట్టు, నువ్వు ఎప్పుడైతే సంక్రాంతి అప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి తిరుపతిలాగా సెట్టింగ్ చేసి నువ్వు జనాన్ని నమ్మించి మీ భార్యాభర్తలు కూర్చొని పూజ చేయించుకొని తీర్థాలు తీసుకొని మళ్ళీ పక్కనేసి ఆ చరిత్ర మీది ఎప్పుడైతే వెంకటేశ్వర స్వామితో పెట్టుకున్నారో మీరు, ఎప్పుడైతే మీ నాన్న 5 కొండలు ఎందుకు 7 కొండలు ఎందుకు 2 కొండలు చాలా ఉన్నప్పుడే వెంకటేశ్వర స్వామితో ఎప్పుడైతే మీరు పెట్టుకున్నారో అప్పటి నుంచి మీ పతనం స్టార్ట్ అయింది. కాకపోతే నువ్వు ఒక్కసారి అనే అవకాశం అడిగావు కాబట్టి జనం ఒక్క అవకాశం ఇచ్చారు. ఇంకానైనా నువ్వు దేవుళ్ళు గుళ్ళు కాడ నువ్వు ఒక చెప్పుకోవాలంటే నువ్వు క్రిస్టియన్స్ అని చెప్పి నేను విమర్శించట్లేదు. ఎవరి అభిప్రాయాలు వాళ్ళవి, ఎవరి మతాల వాళ్ళవి, ఎవరి ఇది వాళ్ళది. దాని గురించి మేము విమర్శించడం కాదు, మాకు మొత్తం ఒకటే. ఏసైనా వెంకటేశైనా అల్లాయన ఒకటే అని చెప్పి. కానీ నువ్వు అట్లా ప్రవర్తించట్లా. దేవుడు గుళ్ళు దగ్గరికి వచ్చి నువ్వు నటన చేస్తున్నావు. నీ నటన ఇంకా నీకు మొన్న 5 ఏళ్ళు చేసిన నటన చాలయ్యా. ఇంకా నీకు దేవుళ్ళ గుళ్ళు కాడ వినాయకుడి దగ్గర పెట్టుకుంటున్నావు. వెంకటేశ్వర స్వామి పెట్టుకుని వినాయకుడి గుడి దగ్గర కూడా నువ్వు పంతులు గారు తీర్థం ఇవ్వకుండా తీర్థం ఇచ్చినట్టు నోట్లు వేస్తే అలాంటప్పుడు నీకు అంత అవమానపరుచుకునేటప్పుడు నీవు కూర్చొని కొబ్బరికాయ కొట్టడం కూడా నీకు రావట్లేదంటే నువ్వు హిందువు అని చెప్పుకొని జనాలను నమ్మటానికి కాకపోతే ఇంకేమైనా ఉందా జగన్మోహన్ రెడ్డి? కొబ్బరికాయ కొట్టడం నీకు శాతగానోడివి, నువ్వు హిందువు అని చెప్పుకుంటున్నావా? నువ్వు హిందువు అని చెప్పి నువ్వు చెప్తే కాదు, జనాలను నమ్మాలి. పలానా జగన్మోహన్ రెడ్డి ఏ మతానికి సంబంధించినోడు, ఏ హిందువా లేకపోతే ముస్లిమ్సా క్రిస్టియన్సా అని చెప్పి ఏ మతాన్నైనా మేము గౌరవించడం మా సంప్రదాయం, మా హిందూ తరం. అంతేగాని నీలాగా ప్రసాదాలు ప్రసాదం తీసుకోకుండానే నోట్లు వేసుకుంటున్నావు అంటే నువ్వేమన్నా మంత్రగాడివా ఏంది నాకు అర్థం కావట్లా. పంతులు గారు నీకు చేతిలో తీర్థం ఇదలిగా నీకు తీర్థం వచ్చింది ఆ నోట్లు వేసుకోవడానికి. ఇంకా జనాన్ని నమ్మయ్యాలంటే నువ్వు 5 ఏళ్ళు నటన చాలు జగన్మోహన్ రెడ్డి, ఇంకా నటన చేయొద్దు. నువ్వు హిందువులు గుళ్ళు కాడికి వచ్చి నువ్వు నటన చేస్తే నిన్ను నమ్మే పరిస్థితి జనం లేరు. ఎవడు కూడా ఇవ్వాలి. నిన్ను నమ్ముకున్న వాళ్ళు బస్టు పట్టిపోయి రోడ్ల మట్టి తిరిగి పిచ్చి నిన్ను నమ్ముకొని 30 ఏళ్ళు ఉంటావు 25 ఏళ్ళు ఉంటావు అని చెప్పి పిచ్చి కూతల కూసి వాళ్ళు ఇవాళ అల్లాడిపోతున్నారు. ఎందుకు మనం జగన్మోహన్ రెడ్డి మనం ఇట్లా మాట్లాడి జైలు పాలవుతున్నామా అని చెప్పి జనం ఇప్పుడే మీ వైసీపీ వాళ్ళే కళ్ళు తెరుచుకున్నారు. ఇంకనైనా సరే నువ్వు కళ్ళు తెరుచుకొని దేవుళ్ళు గుళ్ళు దగ్గర కానీ ఎక్కడైనా నీ నటన ఆపు జగన్మోహన్ రెడ్డి.